Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministries. I hope you are all fine by the grace of God. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడబోచుండగా ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. మనం ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, సాధారణంగా మనుషులకు వచ్చే శోధన, ఏవైతే మనము బలహీనతలను ఫేస్ చేస్తున్నామో, ఏదైతే ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేస్తున్నామో, ఏదైతే కుటుంబ సమస్యలను మనం ఫేస్ చేస్తున్నామో, ఆ యొక్క సమస్యలు అవి సాధారణమైనవి తప్ప మరి ఏది కాదనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకేం తెలియపరుస్తున్నాడంటే, దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏ విధముగా ఆయన నమ్మదగిన వాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, ఎంతవరకైతే మనం సహించగలుగుతామో, ఎంతవరకైతే మనం వేర్ చేయగలుగుతామో అంతవరకు మాత్రమే మనల్ని శోధింపబడనిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ మనమైతే ఆ యొక్క సిచ్యువేషన్ గుండా వెళ్ళినప్పుడు, ఆ బలహీనతను ఫేస్ చేస్తున్నప్పుడు, ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, ఆ కష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు మాత్రము అది మనము లేనంతగా ఉన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఇది భారంగా మనము ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, మనం ఎంతవరకైతే బేర్ చేయగలుగుతామో, ఎంతవరకైతే సహించగలుగుతామో అంతవరకు మాత్రమే ఆయన అలౌ చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మనము బేర్ చేసే దానికన్నా ఎక్కువగా ఆయన అలౌ చేస్తే అది మనల్ని నాశనం చేసే విధముగా, అది మనల్ని ముంచివేసే విధముగా, మనము సొమ్మసిల్లి పడవేసేటట్టుగా ఆ యొక్క సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎంతవరకు మనము సహించగలుగుతామో అంత మాత్రమే మన జీవితంలో ఆయన ఆ యొక్క శోధనని అలౌ చేస్తాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఇంకా అదే కాకుండా, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయను. మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆ యొక్క శోధనతో పాటు మనకు తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు ఏర్పరిచి, ఆ శోధన నుండి మనము తప్పించుకొని మనము ఆయనకు సాక్షులుగా నిలబెట్టే విధముగా ఆయన చేస్తాడనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తుండగా, ఆయనకి